सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ఓం 12వ అధ్యాయం 8వ శ్లోకం. మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. భక్తి యోగము అనేటటువంటి పేరు కలిగిన భగవద్గీతలోని 12వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 5 మెట్లుగా భక్తిని వర్ణిస్తున్నారు. 5 సోపానములు అంటాం. మెట్లంటే సోపానము. పైన ఉన్న సోపానం అరూప లక్షణ భక్తి అని చెప్పారు. అక్షర బ్రహ్మాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అది భక్తికి పరాకాష్ఠ. అలా తెలుసుకున్న వ్యక్తిని జ్ఞాని అంటారు, ముక్త అంటారు. భగవంతుడికి రూపం అనేది లేదు. ఆయన ఆత్మస్వరూపమే. అదే నిజమైన రూపం భగవంతుడికి. అరూపం అన్నారు, మళ్ళీ రూపం అంటారు. ఏమిటండి అంటే రూపం లేని రూపం, ఆ రూపం. నిర్గుణం బ్రహ్మం అని అర్థం. ఆత్మ అంటాం. సత్ చిత్ అంటాం. సత్తుని ఉనికి అంటాం తెలుగులో, చిత్తుని ఎరుక అంటాం తెలుగులో. చిత్ అనేది సంస్కృత పదం, సత్ అనేది కూడా సంస్కృత పదం. సత్ అంటే ఉండడం, చిత్ అంటే తెలుసుకోవడం. ఉండటం తెలుసుకోవడం అనేది మామూలు భాషలో మాట్లాడతాం. కొంచెం మంచి తెలుగులో మాట్లాడాలంటే ఉండడాన్ని ఉనికి అంటాం, తెలుసుకోవడాన్ని ఎరుక అంటాం. పదాలు ఎంత తెలుసుకుంటే అంత సౌలభ్యం. వొకాబులరీ అంటారు. కనుక విద్య నేర్చుకునేవాడు ఎప్పుడు కూడా వొకాబులరీ మీద బాగా మైండ్ని ఫోకస్ చేయాలి. అనేక పదాలు తెలుసుకుంటూ ఉంటే అందులో ఒక ఆనందం. ఏ భాషలోనైనా సరే ఉనికి ఎరుక, సత్ చిత్, ఆత్మకే ఇన్ని పేర్లు. నిర్గుణ బ్రహ్మస్వరూపాన్ని అది తెలుసుకోవాలంటే మనిషికి చాలా సూక్ష్మమైన బుద్ధి కావాలి. ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. ఎంతో శ్రవణ మనన నిధిధ్యాసనాలు చేయాలి. గురు శుశ్రూష చేయాలి. గురువు దగ్గరికి వెళ్ళి అనేక సంవత్సరాలు ఓర్పుతో మన అహంకారాన్ని పక్కన పెట్టేసి, అసలు ఆల్మోస్ట్ నిల్లనమాట, అంతకు వెళ్ళాలి. అందుకే గురువు దగ్గర ఎక్కువ కాలం చదివిన వాళ్ళకే జ్ఞానం వస్తున్నది, కానీ గురువు లేకుండా చదివిన వాళ్ళకి రాదు. కారణం ఏమిటంటే అసలు మన అహంకారాన్ని వదిలిపెట్టడమే జ్ఞానం. ఈ అహంకారం అనేటువంటిది మిథ్య. అసలు నేను నాది అనేటువంటిది అహంకారం, ఇది సత్యం కాదు అని తెలుసుకోవడమే మోక్షం. అది వదిలిపెట్టాలి అంటే మనంతటా మనం వదిలిపెట్టలేము, చాలా కష్టం. ఆ ఈగో అనేది ఉంటుంది చూసారా, నేను అని, అది వదిలిపెట్టడం కష్టం.
అందుకని మన వాళ్ళు పెద్దలు పరంపరగా ఏం చెప్పారంటే తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. ఇదే సబ్జెక్టు ఇదే విషయం అయినా కూడా పుస్తకాల్లో ఉన్నా కూడా నీ పుస్తకాలు చదివితే నీ అహంకారం అది తీసేయదు. గురువు దగ్గరికి వెళ్ళి కూర్చొని నమస్కారం చేసి విని గురువుకు శుశ్రూష చేసి గురువు గారికి సంతోషాన్ని కలిగించి వారి దగ్గర నుంచి ఉన్న విద్యనంతా రాబట్టాలి. అంత తొందరగా రాదు బయటికి. ఎందుకు రాదంటే ఆయన దాచిపెడతాడా లోపల ఏమన్నా విద్యనంటే? కాదు, అది మనం రప్పించగలగాలి. గురువుగారిలో ఉన్న విద్యని, ఆ జ్ఞాన ఖనిని మనం బయటికి రప్పించాలి అంటే ఆ గురువు గారికి అనిపించాలి ఈ శిష్యుడు పాత్రుడు, ఈ శిష్యుడికి అధికారం ఉన్నది, ఈ శిష్యుడికి శాస్త్రం మీద శ్రద్ధ ఉన్నది, ఈ శిష్యుడిలో ఎటువంటి కపటము లేదు, ఈ శిష్యుడు చాలా ఉదార స్వభావుడు, ఈ శిష్యుడిలో ఎన్నో లక్షణాలు ఉన్నాయి ఈ శాస్త్రం వినడానికి అని గురువుగారికి అనిపించాలి, శాస్త్రమాతకి అనిపించాలి. గురువుగారు ఎక్కడైనా పొరపాటు పడ్డా కూడా శాస్త్రమాత పొరపాటు పడదు. కనుక శాస్త్రాన్ని మెప్పించాలి, గురువుగారిని మెప్పించాలి, అప్పుడే మనకు విద్య వస్తుంది. అది లేనంత వరకు మనకు అహంకారం పోదు. అహంకారం పోనంత వరకు మనకు ఈ అరూప జ్ఞాన లక్షణ భక్తి రాదు. అందుకని మన శాస్త్రాల్లో గురు శుశ్రూష, గురు సేవ, గురు భక్తి, గురుమూలంగా వినడం ఎంత ముఖ్యమంటే దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం మనం. అలా చెయ్యగా 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 గురువు గారి దగ్గర ఉంటే ఆ రాయి శిల్పుడి చేతిలో ఉన్నట్లే ఉలి పెట్టి ఆ శిల్పి ఏం చేస్తాడండి? శిల్పాన్ని చెక్కుతాడు, రాయిని చెక్కుతాడు, శిల్పాన్ని చెక్కడు, రాయిని చెక్కుతాడు. రాయిని చెక్కుతూ ఏం చేస్తాడండి శిల్పి? అక్కర్లేనటువంటి అవసరం లేనటువంటి ఆ రాళ్ళ ముక్కల్ని తీసేస్తాడు. అంతే ఆయన చేసేది. అటుపక్క ఇటుపక్క ఉలి పెట్టి కొట్టేస్తూ ఉంటాడు. సిజ్లింగ్ అంటారు. అలా చేస్తున్నప్పుడు మూర్తి బయటకు వచ్చేస్తుంది ఆ రాయిలో నుంచి. నాకు ఈ ఉదాహరణ చాలా ఇష్టం, బాగుంటుంది. అదేవిధంగా మనం కూడా మన మనస్సు, మన అహంకారం ఒక రాయి లాంటి వాళ్ళం మనం. అలాంటిది ఆ గురువు యొక్క కృపకి పాత్రలు అయినా అంటే ఆ గురువు మలుస్తారు మనల్ని. శిల్పి, గురువు శిల్పి మనల్ని, మనకు ఉన్నట్టు అహంకారాన్ని ఆయన చిజిల్ చేస్తుంటారు. ఎక్కడెక్కడ మనలో ఏ ఏ లోపాలు ఉన్నాయి, మనకు జ్ఞానం రావడానికి ఏ ఏ అడ్డంకులు ఉన్నాయి గురువుకే తెలుస్తాయి, ఇంకెవరికి తెలియవు. కనుక ఆ గురువు శిల్పి లాంటి గురువు చేతిలో మనం ఉండాలి. అంటే వారి కనుసన్నల్లో ఉండాలి. అలా ఎక్కువ కాలం ఉండాలి. ఒక శిల్పం రావాలంటే ఒక రాయిలో నుంచి ఎంత కాలం పడుతుందండి, ఎంత కష్టం. ఆ రాయికే ప్రాణం ఉన్నదనుకోండి, అబ్బా నొప్పి, అబ్బా నొప్పి అంటుందా అనదా? ప్రతి చోట ఆయన సుత్తి పెట్టి కొడుతూ ఉంటే ఆ రాయికే ప్రాణం ఉందనుకోండి, ఎంత బాధపడుతుంది ఆ రాయి ఊహించండి. మనం కూడా ప్రాణం ఉన్న రాళ్ళం అనుకోండి. అందుకని గురువు ఒక్కొక్కసారి మనల్ని కోపగించుకున్నట్లుగా అనిపిస్తుంది, రకరకాలుగా మనల్ని బాధ పెడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏమిటంటే అదంతా కూడా చెక్కడం అనమాట, రిఫైనింగ్ అనమాట. దానికి తట్టుకోవాలి, దానికి తట్టుకోవాలి. దీనికి ఒక ఉదాహరణ చెప్తుంటాను, గుర్తున్నదా మీకు? 2 రాళ్ళు దొర్లుకుంటూ నదిలో కొండల మీద నుంచి పడుతూ వస్తాయి. వచ్చేటప్పుడు 2 రాళ్ళు మాట్లాడుకుంటున్నాయి. అబ్బా నేను కింద పైన పడలేను ఈ ప్రవాహంలో అంటుంది ఒక రాయి. మరొక రాయి ఏమంటుంది? నువ్వు రాకపోతే పో, నేను మాత్రం వెళతానంటుంది ఇంకొక రాయి. అది అట్లా పడుతూ రిషికేశ్ వచ్చేస్తుంది. ఆ పైన హిమాలయాల నుంచి ఎక్కడో ఏదో నదికి వస్తుంది, పంపా నదికో తుంగభద్రా నదికో ఏదో నదిలోకి వచ్చేస్తుంది. ఆ దొర్లుకుంటూ వచ్చేటప్పటికి అది బాగా షైనింగ్ అయిపోయింది, మెరుస్తున్నది రాయి.
ఒక భక్తుడు దాన్ని స్నానం చేస్తున్నప్పుడు దాన్ని చూశాడు. ఆహా, ఇది తీసుకువెళ్ళి అభిషేకం చేస్తే రోజు బాగుంటుంది అనుకున్నాడు. శాలిగ్రామంలాగా మారింది, ఒక శివలింగంలాగా అనిపించింది. తీసుకువెళ్ళాడు, రోజు పూజ చేస్తున్నాడు, అభిషేకం చేస్తున్నాడు. పెద్ద గుడి కట్టాడు ఆ శివలింగానికి. ఇంత పూజ జరుగుతూ ఉన్నది. అక్కడ ఆగిపోయిన రాయి ఉంది చూసారా, దాన్ని తీసుకొచ్చాడు ఆ కాంట్రాక్టర్. మెట్ల దగ్గర వేశాడు, మెట్లు కట్టేటప్పుడు వేశాడు ఆ రాయిని. జనం తొక్కుకుంటూ వెళుతున్నారు. ఇంకొక రాయేమో గర్భగృహంలో పూజలు అందుకుంటున్నది, ఈ రాయేమో అందరు తొక్కుతూ వెళుతున్నారు. అప్పుడు ఈ రాయి అనుకుంటున్నది, అప్పుడు ఆ రాయి చెప్తే నేను వినలేదు, చూసావా, దానికేమో గుడి కట్టి అభిషేకాలు పూజలన్నీ చేస్తున్నారు, నన్ను మాత్రం అందరూ తొక్కి తొక్కి వెళుతున్నారు అంటూ. కథ ఎంత బాగుందో కదా. ఈ కథ 45 సంవత్సరాల కింద విన్నా నేను కథ. ఆల్మోస్ట్ 45 years బ్యాక్. దీనివల్ల మనకేం తెలుస్తుందంటే, మనకు ఒక మార్గదర్శనం చేసేటటువంటి గురువు, మోక్ష మార్గాన్ని చూపించే గురువు చేతిలో, శిల్పి చేతిలో మనం బాగా మలచపడాలి. మనలో ఉన్న అహంకారాన్ని, గురువు కరుణకు పాత్రులం కావాలి. ఆ గురువు నాకు మోక్షాన్ని ఇవ్వాలి అని గురువు కనిపించాలి. దానికి తగినట్లుగా నేను అనువుగా ఉండాలి. అందుకనే అరూప జ్ఞానం రావాలి అంటే మనం భక్తి కలిగి ఉండాలి. ముందు గురుభక్తి, శాస్త్రభక్తి, ఈశ్వర భక్తి, ఇవన్నీ ఉండాలి. నా జీవితాన్ని నేను సార్థకం చేసుకోవాలి అనేటటువంటి ఒక తీవ్రమైన కోరిక ఉండాలి. అది జ్ఞాని లక్షణ భక్తి. చివరికి జ్ఞానులు ఎట్లా అవుతాం? మన గురువు గారే మనల్ని జ్ఞానులుగా చేస్తారు. మన మీద కృపతో, మన ప్రేమ భక్తిని చూసి, మన భక్తిని చూసి గురువు గారు మనకు ప్రేమతో వారు విద్యను బోధిస్తారు. అనేక రకాలైన సమస్యలు, అనేక రకాలైన అడ్డంకులు, అనేక రకాలైన మానసిక ఘర్షణలు రావచ్చు. వచ్చినా సరే ఆ రాయి దొర్లేటప్పుడు పైన కింద పడుతూ ఉంటుంది. అయినా సరే నేను వదలను అని పట్టుకోవాలి. అలా పట్టుకున్న వాళ్ళు మాత్రమే నిలుస్తారు, లేకపోతే మిగతా వాళ్ళలాగా రాళ్ళలాగా అయిపోతారు. కనుక అంత తేలిక కాదు. కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? మనుష్యాణం సహస్రేష్, వేల మందిలో ఎవరో కొద్ది మంది అర్జున అన్నాడు. ఆ వేల మందిలో నేనుండాలి అని కోరుకోవాలి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాలు, దశాబ్దాలు పట్టచ్చు. ఇప్పుడు ఇది ఎన్నో దశాబ్దం? 2వ దశాబ్దం. రేపు విజయదశమి వచ్చే వారానికి 18 సంవత్సరాలు నిండుతుంది. ఇక్కడ క్లాస్ మొదలుపెట్టి ఇదే హాల్లో 18 సంవత్సరాలుగా వింటున్నాం. ఇంకా 18 సంవత్సరాలు వింటామేమో. బ్రహ్మసూత్రాలు చదవాలి కదా, పంచదశి చదవాలి. సో రకరకాలైన గ్రంథాలు చదవాలంటే మరి ఎన్ని సంవత్సరాలు పడుతుంది చూసారా? దేనికి చదువుతున్నాం? నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందడం కోసం చదువుతున్నాను. అంత తేలికైన విషయం కాదు ఇది. మహాయజ్ఞం. అందరూ యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఇది మహాయజ్ఞం, జ్ఞానయజ్ఞం. ఈ జ్ఞానయజ్ఞంలో మనం జ్ఞానాన్ని పొందడానికి వస్తున్నాం, కాలక్షేపానికి రావడం లేదు. అందుకని ఇది పవిత్రమైనటువంటి స్థలం. ఈ 2 గంటలు ఈ స్థలం పవిత్రమైపోతుంది. పోయిన వారం చెప్పాను కదా, హాల్లోకి రావాలంటేనే ఎంతో పుణ్యం చేసి ఉంటే కానీ రాలేరు. అది జ్ఞాన లక్షణ భక్తి. చాలా కష్టంగా ఉందంటావా? కనీసం ఈ జ్ఞాన లక్షణ భక్తికి రావడానికి పై 5వ సోపానం అది. అది రాలేకపోతే దాని కింద సోపానం ఒకటి ఉంది అర్జున, విశ్వరూప లక్షణ భక్తి. భగవంతుణ్ణి, పరమాత్ముణ్ణి విశ్వరూపంగా ఆరాధించు, అనేక రూపాలలో ఆరాధించు. అది చెప్పారు క్రిందటి వారం. అది చూసాం మనం. 6, 7, 8 శ్లోకాలలో 4వ సోపానం గురించి, విశ్వరూప భక్తి గురించి చెప్పారు. ఎక్కడ చూసినా కూడా అంతా కూడా భగవంతుడే అనే భావనతో
నువ్వు ప్రతిదాన్ని ఆరాధించు. కొండలు, గుట్టలు, వాగులు, కోనలు, వంకలు అన్నీ కూడా, నక్షత్రాలు, చెట్లు, చేమలు అన్నీ కూడా, జీవరాశులు, మనుషులు, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఏది కాదు అన్నీ భగవంతుడే అని భక్తితో ఆరాధించు. దీన్ని విశ్వరూప లక్షణ భక్తి అంటారు. మనసు విశాలంగా ఉండాలి. మా అత్తగారు కీచులాట అత్తగారు ఉందనుకోండి, ఆవిడ్ని కూడా భగవంతుడిని కానీ ఆరాధించాలి. మనకి ఇష్టం లేని పనులు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా భగవంతుడిగా అని ఆరాధించాలి. మనసులో భావించాలి. అక్కడికి పోయి పూలేయమని కాదు, అందరికీ వాళ్ళ మీద ద్వేషం లేకుండా, కోపం లేకుండా ఉండడమే పూజ. వాళ్ళని నిందించకుండా, తప్పులు చేసినప్పటికీ కూడా వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకోకూడదు. తప్పే చేసి ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు, అయినా కూడా అవన్నీ కూడా ఆ శరీర ధర్మం చేస్తూ ఉంటారు. కానీ భగవత్ తత్వం ఉంది అందులో అని అంటే మనలో ద్వేషం తగ్గిపోతుంది, కోపం తగ్గిపోతుంది. అలాంటి భావన, విశాలమైన మనస్సు, చిత్త విశాలం కావాలి. విశ్వరూప ఉపాసన చెయ్యాలి అంటే అందరినీ ఒప్పుకోవాలంటే ఎంత కష్టం అండి. అన్నిటినీ భగవత్ స్వరూపంగా భావించడం అనేది, అండాండంబులు, పిండాండంబులు, బ్రహ్మాండంబులు అంతా భగవన్మయం, రామమయం, కృష్ణమయం అని భావించాలి. చాలా కష్టం అండి అని ఏం చెప్పారు కృష్ణ పరమాత్ముడు? మయ్యేవ మన ఆధస్వ, నాయందే మనస్సుని. ఇది విశ్వరూప భక్తి. మయి బుద్ధిం నివేశయ, నాయందే నీ బుద్ధిని నిలపవలసినది. నివసిష్యసి మయి ఏవ, నువ్వు గనక నీ మనస్సుని అంతా భగవన్మయం. త్యాగరాజుల వారు ఏమన్నారు? చుట్టి చుట్టి పక్షులెల్లా చెట్టు వెదకు రీతి భూమిని. వాళ్ళ అన్నయ్య గారు రాముని వారి విగ్రహాన్ని తీసుకెళ్ళి నీడల్లో వేసేసాడు, నదిలో వేస్తే త్యాగరాజుల వారు పాడుతున్నారు, వెతుకుతున్నారు విగ్రహం కోసం. అప్పుడు ఈ పాట పాడతారు, కాలహరణ మేలరా హరే అని. చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాం పాట. పక్షులు ఎట్లాగైతే చుట్టి 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 తిరిగి 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 చుట్టి చుట్టి పక్షులెల్లా చెట్టు వెదకు రీతి, చెట్టు కోసం వెతుకుతూ ఉంటాయి అవి అలిసిపోయి ఆ చెట్టు మీద కూర్చోడానికి. ఆ విధంగా రీతి భువిని దిక్కులేక నీ పదములు పట్టుకున్న నన్ను, నేను కూడా అలాగే దిక్కులేక నీ పదాలు పట్టుకున్నాను, పాదములు. ఇంకా కనిపించవేమిటి నాకు, ఇంకా మరుగుగా ఉన్నావేమిటి అని చెప్పి బాధపడతాడు. కనుక విశ్వరూపంలో అన్నిటినీ దేవుడిగా చూడడం కూడా దానికి మానసిక పరిపక్వత కావాలి. చాలా కష్టం. ఇప్పుడు అర్థమైందా మన దేశంలో ఎందుకు మనం అన్నిటినీ భగవత్ స్వరూపంగా భావిస్తాము? మన దేశంలో ఏది పవిత్రం కాదని చెప్పండి, అన్నీ పవిత్రమే. ఎక్కడ ఏది ఉన్నా అలస్కా వెళ్ళు, లేకపోతే నయాగరా వెళ్ళు, అక్కడ నీళ్లు కూడా పవిత్రమే. మనకు జలం భగవంతుడే, భూమి భగవంతుడే, గాలి భగవంతుడే. షన్నో మిత్రశం వరుణ, వరుణ అంటే నీరు. అట్లా అన్నిటినీ పూజిస్తాం మనం. అంతేకాని మనం మూర్ఖులం కాదు, పిచ్చివాళ్ళం కాదు. భగవంతుడు కానిది మరొకటి లేదు ప్రపంచం. దయానంద స్వాముల వారు అంటుంటారు ఇప్పుడు, మా స్వామీజీ మీరేమిటి ఇంతమంది దేవుళ్ళను పూజిస్తారు, మాకు చూడండి ఒకడే దేవుడు అంటాడు. గాడ్ ఈజ్ వన్ అంటారు వాళ్ళు, మిగతా మతాల వాళ్ళు. గాడ్ ఈజ్ వన్,
మనకెంతమంది అండి? 33 కోట్లు. ఆ పాట కూడా ఉంది, ఘంటసాల గారు పాడారు కదా, ముక్కోటి దేవతలు ఒక్కటైనారు అనే పాట ఉంది కదా. ముక్కోటి దేవతలు, 3 కోట్ల దేవతలు, 33 కోట్లు, ఇంకా పెరిగారేమో కూడా చెప్పలేము. అంతమంది దేవుళ్ళు మనకు. కనుక ఆ విశ్వరూప భక్తి కష్టం, చాలా చాలా కష్టం కొంతమందికి. నా యందే మనసును అర్పించు, నన్నే చింతించి అన్నీ నన్నే చూడు, ప్రతి దాంట్లో నన్ను చూడు అన్నప్పుడు మాకు ఒక్కడే దేవుడు అంటే వాళ్ళు, మాకు ఒకటే దేవుడు అంటే స్వామీజీ అంటారు, గాడ్ ఈజ్ వన్, దట్ ఈజ్ నాట్ కరెక్ట్, దెర్ ఈజ్ వన్ గాడ్ అంటారు వాళ్ళు. స్వామీజీ అంటారు దెర్ ఈజ్ ఓన్లీ గాడ్. ఎంత తేడా ఉందో తెలుసా అసలు దీనికి? మీరు కొంచెం ఆలోచిస్తే చాలా గంభీరమైనటువంటి స్టేట్మెంట్. దెర్ ఈజ్ గాడ్ ఈజ్ వన్ అంటే, గాడ్ ఈజ్ వన్ అంటే ఏమిటి? దేవుడు ఒక్కడే పైన ఉంటాడు స్వర్గంలో, మనందరం మాత్రం ఆయన కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆయన ఇక్కడ ఉండడు. మేము ఇక్కడ అన్ని పాపాలు చేస్తూ ఉంటాం, అప్పుడప్పుడు వెళ్ళి నమస్కారం చేసి క్షమించమని అడుగుతాం, అంటే ఆయన అక్కడెక్కడో పెట్టేస్తాం. స్వామీజీ అంటారు ఉన్నది ఒక్కడే, అది పరమాత్ముడే, రెండోది లేదు నిజంగా. ఆయనే అన్ని రూపాల్లో కనపడుతున్నాడు. దెర్ ఈజ్ ఓన్లీ గాడ్. మరి నేను, వాళ్ళు, వీళ్ళు అందరూ, వాళ్ళందరూ కూడా భగవంతుడి మరొక రూపం, అంతే. ఇది అర్థం చేసుకోవాలంటే 10 ఉపనిషత్తులు చదవాలి. వినడం వేరండి. స్వామీజీ చెప్పినటువంటి స్టేట్మెంట్, దెర్ ఈజ్ ఓన్లీ గాడ్, ఈశ్వరుడే ఉన్నాడు, పరమాత్ముడే ఉన్నాడు, పరమాత్ముడే అన్ని రూపాలలో ఉన్నాడు. కనుక దేవుడు ఒక్కడు కాదు, ఉన్నది దేవుడే, ఉన్నది దేవుడే అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడమే జ్ఞాన లక్షణ భక్తి. అర్థమైందా? దాని కొరకే విశ్వరూప ధ్యానం. అందుకని కృష్ణ పరమాత్మ అడుగుతున్నారు, నా యందే మనసును ఉంచు, నన్నే ధ్యానించు, అప్పుడేమవుతుంది? అత ఊర్ధ్వం న సంశయ, నువ్వు నన్ను పొందుతావు అన్నాడు. ఈ విశ్వరూపాన్ని ఆరాధిస్తే నాకు మోక్షం వస్తుందా అంటే నేరుగా రాదు. ఆ విశ్వరూప ధ్యానం వలన, ఉపాసన వలన నీ మనసు ఒక రోజుకి చిత్తశుద్ధిని పొంది, జ్ఞానయోగ్యతను పొంది గురువు దగ్గరికి వెళతావు. అక్కడ గురువు గారు శనయనగర్లో హాల్లో చెప్తారు నీకు జ్ఞాన లక్షణ భక్తి గురించి అన్నారు. కనుక మీరందరూ ఏం చేసి ఉండాలి? ఇప్పుడు ఈ జన్మలోనో క్రిందటి జన్మలోనో విశ్వరూప ఉపాసన చేసి ఉండాలి. లేకపోతే ఇక్కడికి రాలేరు. వచ్చినా మళ్ళీ తిరిగి రారు. వచ్చి కంటిన్యూ చేస్తున్నారంటే మీరు చేసి ఉండాలన్నమాట. సరే, చాలామందికి ఇది కూడా కష్టం. ఏమండి, ఇదంతా చేయాలంటే కాస్త మనసు విశాలంగా ఉండాలి, నేను అన్ని దేవుడిగా భావించలేను, నాకేదో ఒక్క రూపం చెప్పండి అంటే అప్పుడు ఏకరూప భక్తి చెప్తాను. కిందికి దిగు మెట్టు 3వ సోపానానికి వస్తున్నారు. 5వ మెట్టు రూల్డ్ అవుట్. కొంతమందికి, మనకు కాదండి, మనమంతా 5వ మెట్టులో ఉంటాం. కొంతమందికి 4వ మెట్టు విశ్వరూప ఉపాసన. ఉపాసన అంటేనే ధ్యానం. చాలామంది పూజలు చేస్తూ రోజు ఉపాసన చేస్తున్నానంటారు. నేను పూజలు చేస్తుంటారు బాగా, నేను ఉపాసన చేస్తున్నాను అంటారు. పూజలు చేసేవాడు ఉపాసకులు కాదు. ఎందుకనంటే ఉపాసన అనేటువంటిది మానసిక వ్యాపారం, మెడిటేషన్ అంటారు. మానసికంగా చేసేటటువంటిది ఉపాసన. కాయికంగా చేసేటటువంటి పూజ, అర్చన, ఇవన్నీ కూడా
పూజ కిందికి వస్తాయి. అది ఉపాసన కాదు. ఉపాసన అంటే మానసికంగా భగవత్ చింతన. మెడిటేషన్ అనేది ఉపాసన, లేకపోతే మ్యాడిటేషన్ అవుతుందన్నారు స్వామి. మ్యాడిటేషన్ అంటే మ్యాడ్ అనమాట. గురుముఖంగా శాస్త్రబద్ధంగా పరంపరగా ధ్యానం ఉపాసన చేసే పద్ధతి తెలుసుకోవాలి. తెలుసుకొని చేస్తే మనం చక్కగా ఒడిదుడుకులు లేకుండా మన జీవితంలో ఒక ఆధ్యాత్మిక మార్గంలో చక్కని పాదంలో వెళతాం. లేకపోతే టైం వేస్ట్ అయిపోతుంది, లైఫ్ వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏకరూప భక్తికి వస్తున్నాడు కృష్ణ. అర్జున, నువ్వు అన్ని రూపాలలో నన్ను చూడలేకపోతే ఒక రూపంలో ధ్యానించు అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో చదువుతాం. 9వ శ్లోకం 3వ సోపానం ఏకరూప భక్తి. ఏకరూప లక్షణ లేక ఏకరూప ఉపాసన లక్షణ భక్తి. విశ్వరూప ఉపాసన అనేటువంటిది ఈ జగత్తంతా భగవంతుడి యొక్క కార్యం, రూపం, ఏ ప్రోడక్ట్ అని భావించడం విశ్వరూప ఉపాసన. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. నాకు ఒక రూపం చాలు, ఇన్ని రూపాలు నేను చేయలేనన్నావా? ఒక రూపం, నీకు ఇష్టమైన రూపం తీసుకో. పెద్ద మాల్ ఉంది, మాల్ తెలుసు కదా, 33 కోట్ల దేవుళ్ళు ఉన్న మాల్ అండి మన దేశం. 33 కోట్ల రకాలైనటువంటి దేవతలను మనం పూజిస్తాం. ఇక్కడ శివపురాణం తీసుకో, పురాణంలో శివుని గురించి. విష్ణు పురాణం తీసుకో, విష్ణువు గురించి. దేవి పురాణం తీసుకో, దేవి గురించి చెప్తారు. రామాయణం తీసుకో, రాముడిని గురించి. భాగవతం తీసుకో, కృష్ణుడి గురించి. నీకు ఏది కావాలంటే అది తీసుకో, నీ ఇష్టం. కంపల్షన్ లేదు. ఈ దేవుడినే పూజించాలి, నువ్వు లేకపోతే నువ్వు నరకానికి పోతావు అట్లానే అన్నాం మనం. కనుక నీకు ఇష్టమైన ఇంట్లో 10 మంది ఉంటే 10 రకాలైన దేవుడిని పూజించుకోవచ్చు. ఎవరి రూమ్లో వాళ్ళ రూపాన్ని పెట్టుకొని పూజించుకోవచ్చు. రూపం, చేతులు, కాళ్ళు, రూపం, కళ్ళు మనలాగా ఉంటే ఆయన ఏకరూపం ప్రతిమ అంటాం. కాళ్ళు, చేతులు, తల లేకుండా ఒక చిహ్నంగా ఉంటే దాన్ని ప్రతీకం అంటాం. అది ఇప్పుడు మనం చూస్తాం. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. ఇక్కడ ఏకరూప ఉపాసనని అభ్యాస యోగ అంటున్నారు కృష్ణ పరమాత్మ. అథ అంటే విశ్వరూప ఉపాసన చేయలేకపోతే, విశ్వరూపానికి పూజ చేయలేవు కదా. ఎలా చేస్తాం? విశ్వరూపాన్ని ధ్యానిస్తాం, మనసులో ధ్యానిస్తాం. ఏకరూపాన్ని కూడా ధ్యానించాలి. మానసంతుకిం మార్గణే కృతే. మానస పూజ రమణ మహర్షుల వారు ఉపదేశ సారంలో చెప్తారు. కాయవాంగ్మనః కార్యముత్తమం పూజనం జప చింతనం క్రమాత్. కాయిక పూజ, వాచిక పూజ, వీటన్నిటికంటే కూడా మానస ధ్యానం, మానసిక పూజ చేయడం చాలా ఉత్తమం అంటారు. ముందు కాయికంగా చేస్తూ కొంచెం వాచికంగా చేస్తూ వాటిని తగ్గించుకొని మానసికంగా చేయాలి. అది ఉత్తమమైనటువంటిది. అప్పుడు ఈ మానసికంగా చేయగా నీకు మనస్సుకు చిత్తశుద్ధి వస్తుంది, ఏకాగ్రత వస్తుంది. ఆ భగవంతుణ్ణి
ఉన్నత స్వరూపాన్ని, ఆ భగవంతుడి లీలలను మనశ్చింతన చెయ్యాలి. యద్భావం తద్భవతి. దేన్ని చింతన చేస్తే నువ్వు అలాగే అవుతావు. అందుకని ఒక ఉన్నతమైన రూపాన్ని ముందు పెట్టుకొని ధ్యానం చేయాలి మొదట. తర్వాత అరూపానికి వెళ్ళాలి అంటే ముందు ఆ అరూపం ఏమిటి, అది ఆత్మని, అసలు ఆత్మ అంటే ఏమిటి తెలుసుకున్న తర్వాత అరూప ధ్యానం చేయాలి. అది శ్రవణం చేసిన తరువాత. అప్పటి వరకు ఏం చేయాలి, రూపంతో చేయాలి. ఎవరు చెప్పారు ఇవన్నీ అంటే పెద్దలు చెప్పారు, శాస్త్రం చెప్పింది, వాడు నడిచిన మార్గం ఇది. ఏమండి ఎవరినైనా అడ్రస్ అడుగుతాం, ఎక్కడైనా కొత్త ఇంటికి అడ్రస్కి వెళ్ళాలంటే, కొత్త చోటుకి వెళ్ళాలంటే ఏం చేస్తారండి, తెలిసిన వాడిని అడుగుతారా, తెలియని వాడిని అడుగుతారా? తెలిసిన వాడిని అడిగితే తొందరగా చేరతాం, తెలియని వాడిని అడిగితే అక్కడికి గట్టి మేడం పెళ్ళి కూడా అయిపోతుంది, ఫంక్షన్ అయిపోతుంది. కనుక తెలిసిన వాడిని అడగాలి. ఆ మార్గంలో నడిచినటువంటి వ్యక్తిని, ఆ అడ్రస్ తెలిసిన వ్యక్తిని అడగాలి. అది ఎవరండి మాకు తెలియదే అంటే మన పెద్దలు, మన ఆచారం, గురువులు. ఇది చదువుకుని చెప్పినటువంటి శాస్త్రం లేని గురువు కాదు. అందుకని మన పెద్దలందరూ కూడా గురువును ఉంచుకునేవారు. ఆ గురువు ఎవరంటే శాస్త్రం చదివిన గురువు, మనకు శాస్త్రంలో ఉన్నదాన్ని చక్కగా బోధించే గురువు. అక్కడ చెప్పబడింది విశ్వరూపం అని. ఇప్పుడు చూడండి, కృష్ణ పరమాత్మే చెప్పాడు కదా విశ్వరూపం అని, ఏకరూపం అని. అవునా? మరి కృష్ణుడు చెప్పింది మనం పాటించాలా లేదా? ఒక రూపం అన్నాడు, ఒక రూపం కాకపోతే 4 రూపాలు పెట్టుకో నీకు ఓపిక ఉంటే. అన్ని రూపాలు ఆయనవే కదా అని చెప్పి ఒక రూపం పెట్టుకో, ఈ రూపంలో కూడా ఆయన ఉన్నాడని పెట్టుకో. మొన్న వినాయక చవితి అయిపోయింది, ఇప్పుడు అమ్మవారు వస్తున్నది వచ్చే వారం ఏంటి, రేపటి నుంచి, ఎల్లుండి నుంచి. ఆ అమ్మవారిలో కూడా లక్ష్మి, పార్వతి, సరస్వతి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇలా అనేక రూపాలని మనకి ఇచ్చారు మన వాళ్ళు. కనుక మన పెద్దలు ఇచ్చినటువంటి మార్గం, ఆ మార్గంలో మనం వెళ్ళాలంటే ఏకరూపాన్ని మనం ధ్యానించాలి. ఏకరూపం కూడా నీకు వద్దనుకుంటావా? మనిషి రూపం చూడండి, మనం పోట్లాడవచ్చు, ఆయనతో అరవచ్చు, ఆయన మీద కోపం కూడా పడవచ్చు. దేవుణ్ణి పూజిస్తూ ఆయనకు మనకేమి ఉన్నాయి లక్షణాలన్నీ ఆయనకి ఆపాదిస్తాం. పాప ఆకలి అవుతుందా, నైవేద్యం సమర్పయామి, ఆయనకు ఆహారం, ఆయనకి స్నానం సమర్పయామి, స్నానం చేయిస్తాం, చేయించి మళ్ళీ నిద్ర పుచ్చుతాం. ఉయ్యాల ఉంజల్ పవడింపు సేవ, మనకు నిద్ర వస్తుంది కదా, ఆయన కూడా నిద్ర పుచ్చుతాం. మళ్ళీ పొద్దున్నే మేలుకొలుపు, మేలుకో సుగుణాల వాల జానకి లోల అని పాడుతూ లేపుతాం. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తదే, లేపి పొద్దుపోయింది లే అంట. ఆయనకి నిద్రపోయినట్లు ఆయన. మనం చేసేవన్నీ ఆయనకు ఆపాదించి చేస్తాం. చూడండి ఎంత ఆనందం అందులో, ఒక తృప్తి, ఆనందం. అలా చేసిన తర్వాత ఇంకా నార్త్ ఇండియాలో అయితే దోమతెర కూడా కడతారు ఆయనకి. ఆయన దోమలు కూడా ఏసీ రూమ్లో మళ్ళీ దోమలు కుట్టకుండా అలా ఒక వ్యక్తిగా భావిస్తారు. ఆరాధించినప్పుడు కోపం వచ్చిందా నీకు, నిన్న సరిగ్గా ఇవ్వలేదా, నేను నీకెవరో కోపం వచ్చిందా, నా మీద కోపం వద్దు నీకు అని కూడా మాట్లాడతారు భక్తుడు. అదొక రకమైనటువంటి తాదాత్మ్యం. అలా చేయగా మనసు శుద్ధపడుతుంది. అలా చేస్తున్నప్పుడు ఈ రూపం వద్దంటావా, నీకు ఇంకో రూపం తీసుకో. మనిషి రూపం వద్దనుకుంటావా, సగం మనిషి సగం మృగం, నరసింహావతారం. లేకపోతే గుర్రం తల, మానవ శరీరం, హయగ్రీవుడు, హాఫ్ యానిమల్ హాఫ్ హ్యూమన్ బీయింగ్. అది కావాలా తీసుకో. లేకపోతే చెట్టు కావాలా, తులసి పూజ చేయి, రావికి చెట్టుకు పూజ చేయి,
వేప చెట్టుకు పూజ చేయి. చెట్టు కాదంటావా, మరి ఇంకేదైనా తీసుకో. ఇది కూడా వద్దు. సూర్యుడు అంటావా, సూర్యుడిని కూడా పూజించు. సింబల్, చిహ్నం అంటారు. దీన్ని అర్థం చేసుకోవడమే మనకు చాలా కాలం పడుతుంది. ఇంకప్పుడు బ్రహ్మజ్ఞానం తర్వాత. అసలు మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి భగవద్భక్తి విషయమైనటువంటి ఈ యొక్క విషయాలను తెలుసుకోవడానికి మనకు అసలు సమయం చాలదు. ఎక్కడున్నాం మనం అసలు? శాస్త్రానికి వచ్చిన తర్వాత ఏం తెలియదని తెలుస్తుంది అసలు. అప్పుడు తెలుసుకోవడం మొదలు పెడతాం. కనుక ఏకరూపంలో అభ్యాసయోగేన, ఏకరూప ఉపాసన ద్వారా ఇష్టమైన రూపాన్ని తీసుకో. చిహ్నమే పెట్టుకుంటావో, ప్రతీకమే పెట్టుకుంటావో, లేకపోతే ప్రతిమనే పెట్టుకుంటావో, మట్టితో చేసి పెట్టుకుంటావో, పేపర్తో చేసి పెట్టుకుంటావో, చెక్కతో చేసుకుంటావో నీ ఇష్టం. బంగారంతో చేయించుకుంటావు, పంచలోహాలతో చేయించుకుంటావు, ఏదైనా కానీ. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి స్థిరం మయి నాయందు విశ్వరూపమునందు నీ మనస్సును నిలపలేకపోయినచో. మయి చిత్తం సమాధాతుం, మొదటి లైన్ చూడండి. మయి నాయందు, అన్ని రూపాలు నావే అనే విశ్వరూపమునందు చిత్తం మనస్సును సమాధాతుం, ఏకాగ్రతతో నువ్వు చింతన చేయలేకపోతే, అన్ని రూపాల భగవంతుడు అని ధ్యానం చేయలేకపోతే, స్థిరంగా నిలపలేకపోతే, తిరిగి తిరిగి ఏకరూపాన్నే ఉపాసన చెయ్యి. తతః, అలా ఉపాసన చేయగా చేయగా ఒక రోజుకి, ఏకరూప ఉపాసన చేయగా చేయగా ఒక రోజుకి మయి మాం ఇచ్ఛ ఆప్తుం ధనంజయ, ఇచ్ఛ మాం ఆప్తుం, నువ్వు నన్ను పొందాలని కోరుకో. ఏకరూప ఈశ్వరుణ్ణి పూజిస్తూ, భగవంతుడా నేను నిన్ను పొందాలి, నిన్ను చూడాలి, నీ దర్శనం కావాలి నాకు అని చెప్పి ప్రార్థించు. ఎందుకు పూజ చేస్తున్నావు? ఆయన కోసం కదా పూజ చేస్తున్నావు. నన్ను చూడాలని ఉందా లేదా నీకు? ఆయన అడుగుతాడు, నన్ను చూడాలని లేదా నీకు? చూడాలని ఉంది. మా ఇచ్ఛ, ఇచ్ఛ అంటే ఏమిటి ఇక్కడ? ప్రార్థయస్వ ప్రాప్తుం ఇచ్ఛ, నన్ను పొందాలని కోరుకో. నన్ను పొందాలని నువ్వు కోరుకుంటే, విశ్వరూప ఈశ్వరుణ్ణి పొందాలి నేను, భగవంతుడు అంతటా ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు అనేటటువంటి భావన రావడం కోసం నన్ను ఒక రూపంలో పూజించు ముందు. అలా పూజించడం వలన నువ్వు నన్ను విశ్వరూప భక్తుడు అవుతావు. ఏకరూపం నుంచి విశ్వరూప భక్తుడివి అవుతాడు. అదే కదా కృష్ణుడిని పూజించి పూజించి మీరాబాయి ఎక్కడ చూసినా కృష్ణుడే కనపడుతున్నాడు. త్యాగరాజుకి అంతా రాముడే కనపడుతున్నాడు. మొదట ఎట్లా చేశారు వాళ్ళు? ఏకరూపంలో చేశారు. తర్వాత అంతా రామమయం, ఈ జగమంతా రామమయం. భద్రాచల రామదాసు అంతే. ఏ భక్తుడైనా చూడండి, మొదట ఒక రూపంలో చూస్తారు, తర్వాత ఏమిటి ఒక రూపంలో ఏమిటి నా భగవంతుడు, అన్ని రూపాలు ఆయనవే. నీడు చూస్తే అందులో కృష్ణుడు కనపడతాడు, కొండ చూస్తే కృష్ణుడు కనపడతాడు, కృష్ణ భక్తుడికి. అట్లా రావడానికి నువ్వు ఏకరూపాన్ని చెయ్యి అంటాడు. మాం అంటే ఇక్కడ విశ్వరూపాన్ని పొందడం కోసం నువ్వు నన్ను ఏకరూపంలో ధ్యానించు. 4వ మెట్టుకి రావడానికి 3వ మెట్టులో ఏకరూప ఉపాసన చెయ్యి నాయనా అన్నాడు. ఈ ఉపాసన ఇవంతా నేను ఎక్కడ చేస్తాను? పొద్దున్నే కూర్చోవాలి, ధ్యానం చేయమంటావు, పూజ చేయమంటావు, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఈ దీపారాధన చేయాలి, తుడిచిపెట్టాలి, ఇవన్నీ నాకు ఓపిక లేదు, నేను చేయలేనంటావా? 3వ మెట్టుకి వెళ్తాం, 2వ మెట్టుకి వెళ్తాం, పైకే కిందికా? కిందికి వస్తాం. పై మెట్టు ఎక్కడ ఎప్పుడు కష్టమే, కిందికి పట్టం తేలిక.
ఇక రెండో మెట్టుకు వస్తున్నాం ఇప్పుడు. ఏమిటది? ఈ పూజలు వద్దు, ఈ పునస్కారాలు వద్దు, నాకు ఇవన్నీ కష్టం, ఈ స్నానం చేయాలి, పొద్దున్నే దీపారాధన చేయాలి, అవన్నీ తోమి పెట్టాలి, పైగా నైవేద్యం పెట్టాలంటారు, రకరకాల నైవేద్యాలు, రకరకాల వస్త్రాలు, రకరకాల పూలు, ఖర్చు కదండి ఇదంతా అంటాడు కొంతమంది భక్తులు. నాకు ఇదంతా వద్దండి అంటావా? చాలామంది భక్తే ఉండదు కదండి. చిన్న బొజ్జకు శ్రీరామరక్ష, ఇది మన స్లోగన్ కంటిన్యూస్లీ. నా పొట్ట నేనే, నా పిల్లలు, నా ఇల్లు అని ఉంటుంది. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నీకు ఏకరూప భక్తి కూడా లేకపోతే, అభ్యాస యోగం కూడా చేయలేకపోతే ఈ దేవుడు వద్దనుకుంటావా? కనీసం నిష్కామ కర్మ చేయరా. నిష్కామ కర్మ లక్షణ భక్తి, అట్లయినా నన్ను పూజించవచ్చు. ఏం చేయమంటావు చెప్తాను విను. అందులో ఏం చేయాలి? రెండో మెట్టులో నువ్వు కొంచెం సాధన చేస్తే మూడో మెట్టుకు వస్తావు, మూడో మెట్టు సాధన చేస్తే నాలుగో మెట్టుకు వస్తావు, నాలుగో మెట్టు చేస్తే ఐదో మెట్టుకు వస్తావు. ఐదో మెట్టు కాదన్నావు, నాలుగో మెట్టుకు దిగాను, నాలుగో మెట్టు చేయలేనన్నావు, మూడో మెట్టుకు వచ్చాను, మూడో మెట్టు కూడా కష్టం అంటావా? రెండో మెట్టుకు వస్తాను, నిన్ను వదిలిపెట్టను నేను. ఎట్లయినా నిన్ను నా భక్తిలో ఉంచుతాను. చూడు 10వ శ్లోకం. అభ్యాసేభ్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. రాగద్వేషాలు, రజోగుణం ఎక్కువ ఉన్న వ్యక్తికి, తన వ్యక్తిత్వం అధికంగా ఉన్నవాడికి భగవంతుడి మీద భక్తి రాదు. భగవత్పూజ చేయాలంటే కాసేపు సెల్ ఫోన్ పక్కన పెట్టాలి, కాసేపు పిల్ల పాప అందరినీ మర్చిపోవాలి, ఈయన మీద కేంద్రీకరించాలి కదా మనస్సు. కనుక నా వ్యక్తిత్వం, నా బహిర్ముఖత ఉన్నంతసేపు మనిషికి భగవంతుణ్ణి ఆరాధించలేడు. బహిర్ముఖత అంటే ఏమిటి? అది ఎప్పుడు కొందామా, ఇది కొందామా, అక్కడికి పోదాం, ఇక్కడికి పోదాం, పిల్లల గురించి, ఇంట్లో వాళ్ళ గురించి, వీళ్ళ గురించే ఉంటుంది మనసు ఎప్పుడు. అలాంటి వ్యక్తి భగవంతుడికి ఏమిస్తాడండి? మనస్సు. కనుక రజోగుణంలో ఉన్న వ్యక్తి, రాగద్వేషాలతో ఉన్న వ్యక్తి, ఒకటి దాని మీద అటాచ్మెంట్ పెట్టుకున్న వ్యక్తి భగవంతుడికి సమర్పణ చేసుకోలేడు, తనను తాను సమర్పించుకోలేడు. కష్టం. ఎక్కడ చెప్పారు? మళ్ళీ లలితా సహస్రనామానికి వెళ్ళాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నిన్ను ధ్యానించాలంటే అంతర్ముఖుడు కావాలి మనిషి. మనసు చాంచల్యంగా ఉండకూడదు. చంచలమైన మనసు గలవాడు బహిర్ముఖంగా వెళుతూ ఉంటుంది, మనస్సు బయటికి వెళుతూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు నిన్ను ధ్యానించలేరు. అందుకని ఏకరూప ధ్యానం చేయాలంటేనే అంతర్ముఖుడు కావాలి. ఒక గంట సేపు పూజ చేసామనుకోండి, అరగంట గంట పూజ చేస్తే ప్రపంచాన్ని మర్చిపోవాలి, ఇంట్లో పిల్లల్ని మర్చిపోవాలి. కాసేపు మనస్సు ఫుల్గా అక్కడ ఏకాగ్రత పొందాలి. ఇంకా దేని మీదకి వెళ్ళకూడదు. ఎంత కష్టం చెప్పండి. ఈ లోపల ఎవరో వచ్చి పిలుస్తారు, వాళ్ళు పిలవకపోయినా మనకే పోతూ ఉంటుంది. వంటింట్లో గ్యాస్ స్టవ్ మీద అది పెట్టా తర్వాత ఏం చేయాలి వీళ్ళు అలా ఆలోచిస్తుంది మనస్సు. బహిర్ముఖత. కనుక అందరికీ భగవంతుణ్ణి ఆరాధించే శక్తి లేదు. కాబట్టి చాలామంది పూజిస్తున్నారు కదండి అన్నారు. వాళ్ళు ఏ కేటగిరీ చెప్తామండి, తర్వాత వస్తారు. వాళ్ళు ఏ కేటగిరీ తర్వాత చెప్తారు కృష్ణ పరమాత్మ. కనుక ఏకరూప ధ్యానం చేయలేకపోతే నీ మనస్సు బయటికే పరిగెడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? కనీసం నిష్కామ కర్మ చేయి. రెండో మెట్టులో స్వార్థం లేని పనులు చెయ్యి. అట్లీస్ట్
అది చెప్తున్నారు ఇక్కడ. అభ్యాసే అపి అసమర్థ అసి. విశ్వరూపం రాదన్నావు, ఏకరూపానికి ఇచ్చాను, అది కూడా రాదంటావు, అది కూడా చేయలేనంటావు, కింద కూర్చోలేనండి, మోకాడ నొప్పులండి అన్నాడు. అందుకని మన వాళ్ళు చూడండి, వెనకటి రోజుల్లో పూజ చేసేటప్పుడు ఎంతసేపు కూర్చునేవాడు కింద తెలుసా? కదలకుండా అంతసేపు కూర్చుని పూజ చేసేవాడు. ఇప్పుడు కూర్చోవడమే ఒక ప్రాజెక్టు, లేవడం పెద్ద ప్రాజెక్టు. ఏం పూజలు చేస్తారండి? అందరు కుర్చీలు వేసుకొని చేస్తున్నారు పూజలు ఇప్పుడు. అది కూడా కొంచెం కాళ్ళు చాపుకొని చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా చేస్తే బాగుంటుంది, పూజ ఆపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కింద కూర్చొని భగవంతుడి నామం జపించడం, ధ్యానం చేయడం అనేది ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా? ఇంకా కొంతమంది ఏంటంటే లేచి కూర్చొని మంచం మీదనే ధ్యానం చేస్తున్నారు. ఎక్కడైనా మంచం మీద కూర్చొని ధ్యానం చేస్తారండి? చెప్పండి మీరు. అక్కడ చెప్పారండి, పుస్తకంలో రాసిందండి. నువ్వు ఎందుకు పనికిరాని వాడివి కనుక కనీసం మంచం మీద కూర్చొని అయినా చేయరా అన్నాడు. కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నాడు? నువ్వు అది కనుక చెయ్యలేకపోతే అభ్యాసే అపి అన్నాడు. అపి చూసారా? విశ్వరూపం రాదన్నావు, ధ్యానం చేయలేనన్నావు, పోనీ ఏకరూపం చెప్తే అది రాదంటున్నావు. అభ్యాసే అపి, కనీసం ఏకరూపం మీద కూడా నువ్వు ధ్యానం చేయలేవురా? చేయలేకపోతే పోన్లే, ఏం చేస్తాం? నేనేం కోపం తెచ్చుకుంటానా ఏమిటి నీ మీద? అసమర్థ, నువ్వు చేయలేనంటున్నావు కదా, కూర్చొని అంటున్నావు, ఏకాగ్రత లేదంటున్నావు, మనసు చెలిస్తుంది అంటున్నావు. సరే పద, ఎక్కడెక్కడికి పోతుంది అక్కడికి పోదాం. మనస్సుని సేవ చెయ్యి, పంచమహాయజ్ఞాలు చెయ్యి, నిష్కామంగా చెయ్యి. పరోపకారాయ ఫలంతి వృక్షా. చెట్లన్నీ కూడా పరుల కోసమే ఫలాలను ఇస్తాయి. నువ్వు కూడా ఏ పని చేసినా కూడా పరులకు మేలు కలిగేదిగా చెయ్యి. ఎవరికో కాదు, మీ నాన్నకి అమ్మకి చాలు. మీ నాన్నకి అమ్మకి సేవ చేయరా ఫస్ట్ నిష్కామంగా అన్నాడు. నాన్నగారు ఆస్తి ఇస్తారని చేయకు. ఆశ కోసం, డబ్బుల కోసం ఆశపడి చేయకూడదు. నా తండ్రి నాకు జన్మనిచ్చాడు, ఈ తండ్రికి నేను సేవ చేయాలి, నేను నిష్కామంగా చెయ్యి. పిల్లల్ని పెంచు నిష్కామంగా. వాళ్ళ నుంచి ఏదో ఎదురు చూసి పిల్లల్ని పెంచకు, నిష్కామంగా చెయ్యి. ఇంకొంచెం చేయగలిగితే ప్రక్క వాళ్ళకు కూడా ఏమి ఆశించకుండా కాస్త సహాయం చెయ్యి. సోషల్ సర్వీస్, హ్యూమన్ సర్వీస్ అంటారు కదా, మనుషులకు సహాయం చేయి కొంచెం. ఎప్పుడు నీకోసమైనా ఇతరులకు సహాయం చేయొచ్చు కదా. అలా సేవ చేయడం నేర్చుకో చిన్న చిన్నగా. అందుకే కుటుంబం అనేది చిన్న సమాజం. తల్లి, తండ్రి, పిల్లలు ఒక చిన్న సమాజం. అది అక్కడ స్టార్ట్ అవ్వాలి మన సేవ. ఇప్పుడు అది కూడా బిజినెస్ అయిపోయింది. భార్య, భర్త, మనీ మనీ మనీ, అంతా బిజినెస్. ఆ చిన్న సమాజంలో కూడా నువ్వు నిష్కామంగా చేయలేకపోతే ఇంకా పెద్ద సమాజంలో ఏం చేస్తావు? పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యః. నదులు కూడా పరుల కోసమే ప్రవహిస్తాయి, వాటి కోసం అవి ప్రవహించవు. పరోపకారాయ దుహంతి గావః. ఆవులు కూడా, గేదెలు, ఆవులన్నీ కూడా పరుల కోసమే పాలిస్తాయి. ఆ దూడ ఎన్ని తాగుతుందండి పాపం? లీటర్ తాగుతుందా? అవన్నీ మన కోసం. పరోపకారాయ దుహంతి గావ. పరోపకారం ఇదం పరోపకారాయ ఇదం శరీరం. ఈ శరీరం కూడా పర ఉపకారానికి అని గుర్తుపెట్టుకో. కనీసం పిల్లలకు సేవ చేయి. పిల్లల్ని నీ యొక్క భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా భావించి వాళ్ళకి సేవ చేయి. భర్తని, భార్యని భగవత్ స్వరూపంగా భావించి ధ్యానం చేయి, వాళ్ళకి సేవ చేయి. ఎక్కడ ఎప్పుడు ఎవరికి సేవ చేస్తున్నా కూడా
ఈశ్వరుడిగా నారాయణ సేవ, నరసేవ నారాయణ సేవ అని చెప్పి చెయ్యి. నువ్వు నన్ను ఇష్టరూపంగా ఇవ్వద్దు, ఉపాసన చేయక్కర్లేదు, ధ్యానం చేయక్కర్లేదు. కనీసం ఎక్కడెక్కడ సేవ చేస్తున్నావో, పని చేస్తున్నావో దాన్ని నిష్కామంగా చెయ్యి. పేరు, కీర్తి, కండూతి, ప్రతిష్ట కోసం ఆశపడకుండా చెయ్యి. నేను చేసేది వాడు గ్రహిస్తున్నారా లేదా, నాకు ఎంత రెమ్యూనరేషన్ ఇస్తారు, ఇట్లన్నీ ఆలోచించు. దేవాలయంలో చేస్తావు, పశుపక్షాదులకే చేస్తావు, కాస్త రోజు కాస్త చీమకి కాస్త పంచదార వేయి, పిల్లికి పాలు పోయి, కాకి కాస్త అన్నం పెట్టు. మన వాళ్ళు అంటారు వాడు ఎంగిలి చేతిని కూడా విసిరేయడండి. ఎంగిలి చేతితో కూడా కాకిని విసరడు అంటే ఏమిటో అర్థం తెలుసా? అంత పిసినారి అని అర్థం. కనుక జీవరాశులకి వాటికి కొంత సేవ చేయి, తోటి మనుషులకి మానవులకి సేవ చేయి, ప్రకృతిని ప్రేమించు, ఒక చెట్టుని పెంచు. అందుకని మరం వళర్పం అంటారు తమిళ్లో. చెట్టుని పెంచు, ఆ చెట్టుకు పూజ చెయ్యి. చెట్టుకు నీళ్లు పోయడం కూడా భూతయజ్ఞం. దేవుడికి దీపారాధన చేయలేకపోతే కనీసం చెట్టుకు నీడన్నా పోయిరా. చెట్టుని అడగవా, మళ్ళీ నాకు ఎంత ఇస్తావు డబ్బులు అని అడగకో. మన వాళ్ళు చెప్తుంటారు, వీడు దేనికైనా సరే ఎక్కడ ఎవరి దగ్గరతో ఎవరు మాట్లాడినప్పుడు వీళ్ళతో మాట్లాడితే నాకేంటి ప్రయోజనం ఆలోచిస్తాడు. ప్రతిదాని నాకేమి ఇస్తావు, మీ ఇంటికి వస్తే నాకేం పెడతావు, మా ఇంటికి వస్తే నాకేం తెస్తావు. ఇదండి పద్ధతి. దాటి స్వార్థం వద్దు నాయన, కొంచెం నిష్కామంగా చెయ్యి. ఈశ్వర ప్రీత్యర్థం కర్మ కురు. నేను చేసే సేవ పంచమహాయజ్ఞాలు దైవానికి చేస్తున్నట్టుగా భావించి చెయ్యి. పితృవులకు కూడా నిష్కామంగా చెయ్యి. మనుష్యయజ్ఞం, భూతయజ్ఞం, పితృయజ్ఞం, దేవయజ్ఞం, ఋషియజ్ఞం, ఇలాంటివన్నీ చెయ్యి. ఈ పంచపాతకాలన్నీ పోతాయి. పంచమహాయజ్ఞాలు చేస్తే పంచపాతకాలన్నీ పోతాయి. ఇది 3వ అధ్యాయంలో చూసాం. 3వ అధ్యాయం ఆఫ్ భగవద్గీత, అందులో చూసాం. కనుక నిష్కామంగా చేయను. ఆయన ఏది ఆశించవాలి, పేరు ప్రతిష్ట కూడా ఆశించవాలి. వంట చేసి పెట్టావు, భర్త గారు వచ్చి కూర్చొని తిన్న తర్వాత బాగుందని కూడా అనలేదు, అనకూడదు, ఎదురు చూడకు. ఇది చీర కట్టుకుంటే చాలా బాగుంది అనొచ్చు కదా, ఆయన అనరేమిటి అంటారు, అనరు. అది కూడా ఎదురు చూడాలి. బాగా వంట చేసి పెట్టావు, ఏం ఎదురు చూడాలి, నిష్కామంగా చేయి. బట్ చాలా కష్టం కృష్ణ అంటావా, తర్వాత బయటకు వస్తాను. నిష్కామంగా చేయడం కష్టం. ఈశ్వర అర్పణ బుద్ధ్యా కర్మ కురు అనేది నిష్కామ కర్మ. ఈశ్వరుడి కోసం చేస్తున్నాను. మమోపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. పరమేశ్వరుడికి ప్రీతి కోసం చేస్తున్నాను అనాలి. అలా చేస్తున్నానని చెయ్యి ప్రతి పని. నీ శరీరానికి నువ్వు స్నానం చేయించేటప్పుడు కూడా ఇది భగవంతుడిది, ఈ ఆలయం, ఆయన ఉన్నాడు ఇందులో అని స్నానం చేయి. అంతేగాని ఆహా నాది శరీరం అనుకోవాలి. ఇదంతా ఆయనదే, మొత్తం ఆయనదే, నేను ఒక ట్రస్టీ, అట్లా అని చెయ్యాలి. నిష్కామంగా చెయ్యి ప్రతిదీ. అంటే ఏమీ ఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి. చాలా చాలా కష్టం. మనిషికి మొదటి నుంచి పుట్టినప్పటి నుంచి ఫలాన్ని ఆశించడమే. అట్లంటావా? సరే, నెక్స్ట్ మెట్టుకి వద్దాం. మొదటి మెట్టుకి ఏమిటి? సకామ లక్షణ భక్తి. సకామ 11వ శ్లోకం. అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కురు. 'కురు' 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 'కురు'
ఒక అగరబత్తి తాను వెలుగుతూ సుగంధాన్ని ఇస్తుంది. అలా ఉండాలి మనిషి జీవితం. మనం జీవిస్తూ భగవంతుడిని అడగాలి, భగవంతుడా నన్ను ఉపయోగించుకో, మంచి పని చేయడానికి నన్ను ఉపయోగించు, నువ్వే చెయ్యాలి, అది ఎట్లా చేస్తావో అని చెయ్యాలి. అప్పుడు ఒక సంతోషం, ఆనందం వస్తుంది. ఆయన అడగాలి, అప్పుడు ఆయన ఉపయోగించుకుంటాడు మనల్ని. ఎప్పుడు మంచి అవకాశం వచ్చినప్పుడు అప్పుడు ఉపయోగించుకుంటాడు కరెక్ట్గా. మనకేం తెలుస్తుంది, లేకపోతే తెలియదు కదా. అందుకని దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ దేవుడు అంటారు ఏంటండి, పూజ లేదు కదా. సరే పూజ లేదు, ఎవరో ఉన్నారు ఒక శక్తి భగవంతుడు, నేను 10 మందికి ఉపయోగపడుగాక, నా పనులు, నా ఆలోచనలు, నా మాటలన్నీ కూడా 10 మందికి మేలు చేయాలి కోరు, ఏమి ఆశించకుండా. అంటే అది కష్టం అన్నావు కదా, అదే అంటున్నారు. అథ ఏతదపి అశక్త అసి, ఇది కూడా చేయలేవా నిష్కామ కర్మ, పోనీ నీకోసమే చేసుకో, చివరికి ఇల్లు కూడా నీకోసమే కట్టుకో, ఈశ్వర ప్రీతి కోసం కాదు. కుటుంబం, ఫ్యామిలీ, చిల్డ్రన్ నీకోసమే, సకామం. స్వార్థంతో చేస్తున్నావు, నిష్కామంగా చేయలేవు, స్వార్థంతోనే చెయ్యి, స్వార్థంతోనే పిల్లల్ని కను, స్వార్థంతోనే ఇల్లు కట్టు, స్వార్థంతోనే కారు కొనుక్కో. కానీ ఏదైతే ఫలం వస్తుందో అప్పుడు కాస్త నన్ను తలుచుకో, నాకేం ఇవ్వద్దు, నువ్వు నిష్కామంగానూ చెయ్యొద్దు. నిష్కామంగా చెయ్యాలంటే, స్వార్థం లేకుండా ఉండాలంటే ఎవరు ఉంటారండి? నాకున్నదంతా స్వార్థమే, నా కోసమే నేను చేసుకుంటానంటావా? కనీసం నీకు కొంచెం ఫలం వస్తుంది కదా, డబ్బులు సంపాదిస్తావు, ఇల్లు కట్టుకుంటావు, అప్పుడు నన్ను తలుచుకుంటావా కనీసం? ఇది భగవంతుడు ప్రసాదం అని కొంచెం అనుకోని ఆయన అన్నాడు. భగవంతుడు ప్రసాదంగా భావించి, నీ పిల్లలు భగవంతుడి ప్రసాదం అనుకో, ఇల్లు భగవంతుడి ప్రసాదం. ఇల్లు కట్టావు బాగా పెద్ద బంగ్లా, నాకు కూడా కాస్త చోటు అందులో, భగవంతుడి ఇల్లు, భగవంతుడి నిలయం, నేను కూడా ఇందులో ఉంటున్నాను అని అనుకో. అలా అనుకుంటావు కనీసం. అలా అనుకుంటే నువ్వు నిష్కామ భక్తుడు అవుతావు, తర్వాత ఏకరూప భక్తుడు అవుతావు, తర్వాత విశ్వరూప భక్తుడు అవుతావు, తర్వాత క్లాస్కి వస్తావు. కనుక 5 మెట్లు భగవంతుడు ఇచ్చాడు. ఇప్పుడు అందరూ ఏ మెట్టులో ఉన్నారు తెలుసా? ఎక్కువ మంది మొదటి మెట్టులో ఉన్నారండి. మీరు కాదు, లోకం మొదటి మెట్టులో ఉంది. ఆ మొదటి మెట్టులో కూడా సకామంగా చేసేటప్పుడు కూడా భగవంతుడిని ఆరాధిస్తారు కొంతమంది, నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని. అలా చేస్తూ కొంతమంది రకరకాలైనటువంటి తామసికమైనటువంటివి కూడా చేస్తారు. మద్యం తాగడం, బలి ఇవ్వడం, ఇవన్నీ కూడా. అయినా కూడా భగవంతుడు నిందించాడు, పర్వాలేదు, ఒక రోజుకి మారతాడు అనే ఉద్దేశంతో. ఇంత మార్జిన్ ఇచ్చినా కూడా నేను చేయలేనన్నావా, ఆల్ ద బెస్ట్, నెక్స్ట్ బర్త్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.